నమస్తే, వెల్కమ్ టు సిటిజన్ పల్స్. నేను మీ ఉదయ్. తెలంగాణలో ఉన్నటువంటి మెట్రో ఇప్పుడు ఎల్ఎన్టీ చేతిలో లేదు. ఎస్, మనం వింటున్న వార్త నిజమే. ఈ యొక్క మెట్రో రైల్ని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవడానికి ఏకంగా 13,615 కోట్ల రూపాయలను ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తీసుకున్నటువంటి సందర్భం. అంటే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి విషయంలో పూర్తి స్థాయిలో 20 సంవత్సరాలలో తిరిగి మళ్ళా ఐఆర్ఎఫ్సికి చెల్లించాల్సి ఉంటుంది. అయినా కూడా కొంత ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి జీవోలు రిలీజ్ చేస్తూ ఉన్నది. దానికి సంబంధించింది ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా. జియో నెంబర్లు వచ్చేసి ఇక్కడ క్లియర్గా ఇస్తూ ఉన్నారు. జియో ఎంఎస్ నెంబర్ 246 MAUD సంబంధించినటువంటి 19 తారీఖు 11వ నెల 2025లో ఎప్పుడైతే మొదటి ప్రకటన జరిగిందో మెట్రోని ప్రభుత్వంలోకి తీసుకోబోతా ఉన్నాం, కొనబోతా ఉన్నాం అనే దానికి సంబంధించి, తర్వాత జియో నెంబర్ ఎంఎస్ నెంబర్ 94/21/03/2026 సంబంధించినటువంటిది ఇది. తర్వాత జియో ఎంఎస్ నెంబర్ 110 సంబంధించి 31/3/2026, అంటే 21/3/2026 ఒకటి 30 మళ్ళీ 10 రోజుల గడువులనే. ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ ది ఇంట్రెస్ట్ ఇన్ ది రిఫరెన్స్ 4th read above, the managing director Hyderabad Metro Rail Limited HMRL has submitted proposals along with annexures 1 to 10th relating acquisition of 100% equality stake in L&T Metro Rail Hyderabad Limited LTMR HL availing loan from IRFC Indian Railway Finance Corporation execution of agreements and other connected matters. The proposal of including the following recommendations, cabinet subcommittee CSC in its meeting antu kuda the interest free loan of Rs 900 crore whose NPV as on 30/4/2026 అంటే 30 ఈ రోజు Rs 366/92 crore shall not be deducted from the purchase consideration of 15,000 crore. దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ లోన్ ఫ్రమ్ అమౌంట్ 900 crore whose అంటూ కూడా ఒకటి దానికి సంబంధించినటువంటిది ఒకటి మాట్లాడుకుంటే క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించి అంటే మెట్రో ఇన్ని రోజులు ఎల్ఎన్టీలో ఉన్నది, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ టీజీలోకి పోతుంది. ఫేజ్ 1 వచ్చేసి ఇది చాలా పెద్ద ఇది ఒక అమౌంట్ ఉన్నది. దానికి సంబంధించినటువంటి 1461.47 crores సంబంధించినటువంటిది. అయితే ఏప్రిల్ 30, 2026 దీనికి సంబంధించినటువంటి రీఫైనాన్స్ దేని మీద చేసిర్రు? ఈ యొక్క మెట్రో మీద ప్రభుత్వం రీఫైనాన్స్ చేసినటువంటి తరుణం. అయితే తర్వాత జూన్ 30 వరకు ఐడిబిఐకి సంబంధించినటువంటి డెప్స్ కానీ వాళ్ళు ఇచ్చేటువంటి లోన్ల మీద ఆధారపడి ఉంటుందంటూ కూడా కొంత. అయితే ఇక్కడ 2010లో మెట్రో స్టార్ట్ అయితే ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో ఒక వేరే వాళ్ళు దీనికి సంబంధించినటువంటి టెండర్ రావడం, తర్వాత సెకండ్ ఫేజ్లో ఎల్ఎన్టీ తీసేసుకున్న తరుణంలో ఇక్కడ ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున వీళ్ళు మాట్లాడేది ఏంది అంటే ఒక స్థాయిని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు తీసుకుంటున్నారా కోణం కూడా అర్థం కాలే. అయితే ఇప్పటికీ 72 కిలోమీటర్ల మేర, అంటే ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో రైల్గా ఉండేటువంటి 72 కిలోమీటర్ల వరకు పూర్తిగా అంటే విస్తరించి ఉంది. హైదరాబాద్ని విస్తరించే విధంగా 72 కిలోమీటర్లకు సంబంధించినటువంటిది. తర్వాత బ్యాంక్ లోన్లకు సంబంధిస్తే 11,478 కోట్లకు సంబంధించి ఎల్ఎన్టీ దాంట్లో 3,440 రూపాయలు. అంటే గతంలో వీళ్ళు ఇన్వెస్ట్ చేసింది ఏంది మొత్తం 14,000 పైచీలకు అమౌంట్ అయితే దాంట్లో బ్యాంకులోనే 14,478 కోట్ల రూపాయలకు రుణాలకు సంబంధించినటువంటి బ్యాంకు నుంచి తెచ్చింది. తర్వాత ఎల్ఎన్టీ ఇక్కడ 3,440 రూపాయల సంబంధించినటువంటిది. అయితే 2017 నవంబర్ 29 తారీఖున ప్రయాణాలు స్టార్ట్ అయినాయి. ప్రజెంట్ వచ్చేసి 69 కిలోమీటర్ల 69.2 కిలోమీటర్స్ ఇప్పటి వరకు జరుగుతూ ఉన్నటువంటి అంటే ప్రయాణికులు ప్రయాణిస్తున్నటువంటి కిలోమీటర్స్ అది. అయితే ఇక్కడ 9,000 crores 35 years 2072 వరకు, అంటే 9,000 కోట్ల రూపాయలకు 35
సంవత్సరాల పాటు లీజ్కి ఇచ్చేది. లీజ్కి ఇచ్చిన తర్వాత కొంత పరిస్థితులను బట్టి తర్వాత తారుమారు చేసుకునేటువంటి సందర్భం వచ్చింది. కానీ ఇప్పటి వరకు ఒక మెట్రో రైన్లో ప్రతిరోజు ప్రతి సగటు 4.50 lakhs సంబంధించినటువంటి 4,50,000 మంది రోజు ప్రయాణిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 85 కోట్ల మంది ప్రయాణించారంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా బాగానే ఉన్నది, సరే జీవో బాగానే ఉన్నది, దీనికి సంబంధించినటువంటి రుణాలు తీసుకున్నది బాగానే ఉన్నది. అంటే ఒక ప్రభుత్వంలోకి సంబంధించినటువంటి విషయంలో పూర్తి స్థాయిలో అంటే ఇక్కడ మొత్తానికి ఏం చెప్పదలుచుకున్నారు ఏంటి అంటే ఈ యొక్క ఐఆర్ఎఫ్ ఇప్పుడు తీసుకున్నటువంటి ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం ఏదైతే 13,615 కోట్ల రూపాయలు ఏదైతే తీసుకుంటుందో దానికి సంబంధించినటువంటి విషయంలో ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధిత లోన్ మనం ఎప్పటి వరకు కట్టాలా, 20 ఏళ్ల లోపు మనం అంటే తిరిగి కట్టడం అంటే మనం తీసుకున్నటువంటి 13,615 కోట్ల రూపాయలు ఏదైతే వడ్డీతో సహా ఇక్కడ తిరిగి కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే దీనికి సంబంధించినటువంటి విషయంలో 2010లో కాంగ్రెస్ పార్టీ ఎల్ఎన్టీ కంపెనీకి ఇచ్చేసిన తర్వాత మరొక విషయం ఏం చేసిరీడ దీనికి సంబంధించినటువంటి విషయంలో 2035లో గడువు అయిపోతుంది. 210 ఎకరాలకు సంబంధించి భూమిని 210 ఎకరాల భూమి 25 ఏళ్ల పాటు లీజ్కి ఇవ్వడంతో ఒకసారిగా మళ్ళొకసారి అంటే 2035 మనకి ఎప్పుడు వస్తుంది, 2010లో 25 సంవత్సరాలకు లీజ్కి ఇచ్చారు కదా, ఆ లీజ్ ఎప్పుడు వస్తుంది మనకు, ఎప్పుడు ఎండ్ అవుతుంది, 2035లో లీజ్కి వస్తుంది, మన చేతికి వచ్చేస్తుంది. మళ్ళీ ప్రభుత్వ భూమి ప్రభుత్వానికి వచ్చేస్తుంది, అంటే లీజ్ గడువు పూర్తయిపోతుంది. కాబట్టి ఆ యొక్క తరుణంలో ఇప్పుడు ఏం చేశారంటే 2035లో అయిపోతే మరి ఎవరి చేతికి రావాలి, ప్రభుత్వం చేతికే రావాలి కదా. ప్రభుత్వం చేతికి వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేయాలి, మళ్ళీ దీన్ని ఏం చేస్తారు, అప్పు పెట్టి మళ్ళీ మనకు రావాల్సిందని మనమే కొనుక్కుంటున్నాం. ఎంత విడ్డూరకరంగా ఉందో చూడురు. ఇది 13,615 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకొచ్చి మనకు 2015 అంటే మరో 9 సంవత్సరాలలో మనకు రావాల్సినటువంటి భూమి 210 ఎకరాలు. ఇది 210 ఎకరాల భూమి లీజ్ ఏదైతే ఉందో మనకే వస్తుంది. అయినా కూడా దానికి పైసలు కట్టి మళ్ళీ మనం అప్పు తెచ్చుకుంటున్నాం. అప్పు తెచ్చి మళ్ళీ 20 ఏళ్ళకి కట్టాలి. అది ఎవరు అసలు ఈ ఐడియాలు ఇచ్చేది ఎవరు, ఈ కథ ఏంది, ఈ జీవో నెంబర్లు అసలు ఎలా పాస్ అవుతా ఉన్నాయి. పాస్ అయిన తర్వాత కూడా కనీసం 2035లో 20 ఏళ్ళ తర్వాత వస్తుంది మన చేతికన్నా అనుకుంటే 25 ఏళ్ళ తర్వాత మరి మళ్ళీ అప్పు చేసి మళ్ళీ మనం కొనుక్కున్నాడు ఎందుకు అనేది ఒక ప్రశ్న. మరి చూడాలి. అంటే రోజు సగటున వాళ్ళైతే దాదాపు కరోనా సిచ్యువేషన్లో మాత్రం నడవటం లేదు. 6 నెలల పాటు ఒక్కసారిగా స్తంభించిపోవడంతో కొంత లాస్లకు పోతా ఉన్నామనే ఆలోచన చేసి ఎల్ఎన్టీ సంస్థ అమ్మేయాలి అనే ప్రయత్నం చేస్తుందో ప్రభుత్వం కొంత ముందడిగేసి మేము తీసుకుంటామని చెప్పి, ఎందుకంటే సెకండ్ ఫేజ్ మెట్రో రైలు కూడా ముందుకు తీసుకుపోవాలనే కోణంలో ప్రభుత్వం మాట్లాడుతుంది కదా. ఈ యొక్క గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు శంషాబాద్ కానుకొని ఇక్కడ ఆమన్గల్ సంబంధించినటువంటి ప్రాంతంలో ఇక్కడ అంటే నగర సరిహద్దులను కూడా తాకేటట్టుగా మరి మెట్రో ప్లానింగ్ నడవాలని చెప్పి కూడా గతంలో మాట్లాడినటువంటి సందర్భం. మరి ఏం చేయబోతా ఉన్నారు అంటే మరో 9 ఏళ్లలో మన చేతికి రావాల్సిన దాన్ని మళ్ళీ ఒకసారి మనమే పైసలు పెట్టి లోన్ తీసుకొని దాని మీద మళ్ళీ 20 ఏళ్ళకి కట్టాల్సినటువంటి పైసలు కదా. ఎట్లా ఈ మెట్రో ద్వారా ప్రభుత్వానికి ఏమైనా ఆదాయం వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఆదాయానికి గండిపడే అవకాశం ఉందా? ఈ యొక్క విషయంపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరీ ముఖ్యంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఈ 2.5 సంవత్సరాల కాలంలో పైసలే లేవనుకుంటా ప్రతిదీ అప్పులు చేసుకుంటూ తెలంగాణపై భారం వేస్తుంది అనుకుంటే మరింత గతంలోనే అది జరిగింది ఇది జరిగింది అని చెప్పి వీళ్ళు కూడా అదే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క పాలన మీద కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్ పల్స్.